స్కాలర్షిప్స్ ఇక్కడ 220 మందికి ఎలా ఎవ్రీ మంత్ వాళ్ళని ఎలా తీర్చిదిద్దుతున్నాడో ఈ కుమారస్వామి మాటల్లో వినండి. ఇక్కడికి వచ్చిన మీ ప్రెస్ మీట్లోకి ప్రజలందరికీ శుభాకాంక్షలు. అంటే ఉదయనందన్ రెడ్డి సార్ అంటే ఒక గ్రామీణ స్థాయిలో అనాథ నిరుపేద విద్యార్థులకి స్కాలర్షిప్ ఇవ్వడం అనేది తెలంగాణలో ఎక్కడ జరగలేదు. నేను ప్రతిసారి చెప్పేది ఏంటంటే గవర్నమెంట్ కూడా మనకు స్కాలర్షిప్ టైంకి ఇవ్వట్లేదు, కానీ సార్ టెన్షన్ గా కంపల్సరీ 2 months 3 months ఒకసారి అందరికి ఇవ్వడం ఇది చాలా గొప్ప నిర్ణయం సార్. ఎందుకంటే మన వీణవంకలో 70% అక్షరాస్యత ఉంది. దీన్ని 100% తీసుకుపోవాలనే ఒక మంచి కాన్సెప్ట్ ని ఒక ఓన్లీ వీణవంకకే పర్మిట్ చేయట్లేదు, వీణవంక మండలికి వీణవంకకి కాదు, నెక్స్ట్ దీన్ని కరీంనగర్ జిల్లాకి తెలంగాణకు కూడా ఎక్స్టెండ్ చేద్దామనే ఒక గొప్ప ఆశయంతో కమిట్మెంట్ తో పనిచేస్తున్నారు. కాబట్టి అందరు సహకరించాలి. అయితే ఇంత గొప్ప కార్యక్రమం చేసినా కూడా ఇక కొందరు రాజకీయ నాయకులు ఉన్నారు, ఎప్పుడు మేము ఏం ప్రోగ్రాం పెట్టినా కూడా ఏదో ఒక డిస్టర్బెన్స్ చేయడం. పేన దసరా అట్లని చేశారు, ఈ దసరా కూడా చేశారు. మీ అందరి సమక్షంలో ఏం జరిగిందో కూడా మీరు చూడండి. ఇలాంటి నాయకులు వస్తే మన జీవితాలు అన్యాయం అయిపోతాయి. ఉదయనందన్ రెడ్డి సార్ రాజకీయ నాయకుడు కాదు, ప్రజానాయకుడు. ప్రజానాయకుడు ఎలా అవుతాడంటే సోషల్ సర్వీస్ చేస్తేస్తాడు. స్కాలర్షిపే కాకుండా ఉదయనందన్ రెడ్డి సార్ ఏం చేస్తున్నారంటే తనకు వచ్చే రైతు బంధు డబ్బులు కూడా ఒక 6 MBBS ఇంజనీరింగ్ స్టూడెంట్స్ చదివిస్తున్నారు. ఇలా గొప్ప నిర్ణయం ఒక గొప్ప వ్యక్తికి తప్ప వేరే వారికి రాదు. దీనికి మనం అందరం సహాయ సహకారాలు అందించాలి. అట్లాగే కాకుండా వీళ్ళకి పురిటో ద్వారా కూడా ఆన్లైన్ డిజిటల్ స్క్రీన్లు అంటే మన మోడల్ స్కూల్లోకి ప్రొవైడ్ చేసి మండల్ వైజ్ గా అందరికీ IIT నీట్ ఎంసెట్ ఇలాంటి అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ కోచింగ్ ని ఫ్రీగా ఇస్తున్నారు మన కరీంనగర్ మొత్తం. దీన్ని మనం అందరూ ప్రాపర్ గా యూజ్ చేసుకోవాలి. ఉదయనందన్ రెడ్డి సార్కి మనం సహకరించాలని కోరుకుంటున్నాను. యాక్చువల్లీ కోవిడ్ అప్పుడు మీ అందరికీ తెలుసు అటువంటి హుజరాబాద్ మొత్తం కూడా నేను వచ్చిన ఒక 50 లక్షల దాకా ప్రతి గ్రామంకి హెల్ప్ చేసింది మీ అందరికీ గుర్తున్నది కదా. అంటే ఆపదలు వచ్చినప్పుడు మనం నిల్చోవాలి. ఆ టైంలో ప్రతి గ్రామంలో వెళ్ళిన నేను ఫస్ట్ వీణవంక విలేజ్ స్టార్ట్ చేసినప్పుడు వేరే గ్రామాలనే మీరు ఒట్టి వీణవంక గ్రామం చేస్తారా అంటే అన్ని వీణవంక జమ్మికుంట హుజరాబాద్ 3 మండలాల్లో చేయటం జరిగింది.